నెట్వర్క్ మార్కెటింగ్లో మనం చూస్తూనే ఉంటాం. చాలామంది జాయిన్ అవుతారు, కానీ కొందరే నిజంగా సక్సెస్ అవుతారు. ఎందుకలా? కేవలం ఒక మెంబర్గా ఉండిపోవడానికి, ఒక మాస్టర్గా ఎదగడానికి మధ్య ఉన్న ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. సో ఇక్కడే మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సాధారణ మెంబర్కి, ఒక నిజమైన లీడర్కి మధ్య తేడా ఏంటి? ఇది జస్ట్ ఏదో టైటిల్ కాదు కదా, ఇది కంప్లీట్గా మైండ్ సెట్కి సంబంధించిన విషయం. ఈ తేడాని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే మాస్టరీ వైపు మన జర్నీ మొదలవుతుంది. చూడండి, ఈ మాటలో చాలా పవర్ ఉంది. అంటే లీడర్షిప్ అనేది ఏదో సీనియరిటీ వల్లనో, చాలా కాలం ఇండస్ట్రీలో ఉండటం వల్లనో వచ్చేది కాదు. కొన్ని కరెక్ట్ విషయాల మీద క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకపోతే మనం ఎంత కష్టపడినా సరే, ఎక్కడ వేసిన గొంగుళి అక్కడే అన్నట్టు మెంబర్గానే ఉండిపోతాం. మరి ఆ తెలియాల్సిన విషయాలేంటి? అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మాస్టరీ వైపు వెళ్లే దారిలో మొదటి స్టెప్, ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్, మన బిజినెస్ ఫౌండేషన్ని లోతుగా అర్థం చేసుకోవడం. అసలు చేంజ్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనల్ని మనం ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఫస్ట్, నా ప్రాడక్ట్ ఏ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది? సెకండ్, నేను ఎవరికి దీన్ని నమ్మాలి, అంటే నా టార్గెట్ పీపుల్ ఎవరు? అండ్ థర్డ్, నా ప్లాన్లో అసలు డబ్బులు ఎలా వస్తాయి, ప్రాఫిట్ ఎలా జనరేట్ అవుతుంది? చాలామంది ఏం చేస్తారంటే ఈ బేసిక్ ప్రశ్నలని స్కిప్ చేసేస్తారు. కానీ ఎవరికైతే వీటికి క్లియర్ కట్ ఆన్సర్స్ ఉంటాయో వాళ్లకే లీడర్గా ఎదగడానికి కావలసిన క్లారిటీ వస్తుంది. ఇది మన సక్సెస్కి పునాది రాయలాంటిది. ఓకే, ఫౌండేషన్ గురించి క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం మన బిజినెస్ని ముందుకు నడిపించే ఒక ఇంజన్ని తయారు చేసుకోవాలి. అంటే ఏంటి? ప్రతిరోజూ ఫాలో అవడానికి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడం. దీన్నే మనం 5D సిస్టమ్ అని పిలవచ్చు. ఇది మన బిజినెస్కి ఒక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది. రోజూ కొత్తగా ఓ 3-5తో మాట్లాడటం, అంటే ప్రాస్పెక్టింగ్. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళతో మళ్లీ కనెక్ట్ అవ్వటం, అంటే ఫాలో అప్. మనమే ప్రాడక్ట్ వాడి రిజల్ట్స్ చూపించటం, మన టీంకి ట్రైనింగ్ ఇవ్వటం, అండ్ ఫైనల్గా మన పర్సనల్ గ్రోత్ కోసం రోజూ ఓ 20-30 నిమిషాలు ఏదైనా నేర్చుకోవటం. చూడ్టానికివి 5 పనుల్లా ఉన్నా అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? వీటిని ప్రతిరోజూ కన్సిస్టెంట్గా చేయడం. అప్పుడే మన సక్సెస్ అనేది అదృష్టం మీద కాకుండా ఒక సాలిడ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. సరే, మనం ఒక్కళ్ళమే కష్టపడితే ఎంత దూరం వెళ్ళగలం? దానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ నిజమైన మాస్టరీ అంటే ఏంటంటే మన సక్సెస్ని మన టీంలోని ప్రతి ఒక్కరూ రిపీట్ చేయగలగడం. ఇక్కడే డ్యూప్లికేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దాని పవర్ ఏంటో చూద్దాం. అసలు ఈ డూప్లికేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పనా, మనం అక్కడ లేకపోయినా సరే మన బిజినెస్ ఆగకూడదు. అదే డూప్లికేషన్. అంటే మన టీంలో ఎవరైనా సరే చాలా ఈజీగా ఫాలో అవ్వగలిగే ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడమన్నమాట. ఏ లీడర్కైనా ఇదే అల్టిమేట్ గోల్. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ టీంలో కొత్తగా ఒకరు జాయిన్ అయ్యారు. వాళ్లకి ప్రెజెంటేషన్ ఇవ్వటానికి రెడీమేడ్ టూల్స్, ట్రైనింగ్స్ కోసం జూమ్ లింక్స్, ఏం మాట్లాడాలో చెప్పే స్క్రిప్ట్స్, ఇలా అన్నీ మనం ముందే ఇచ్చేస్తే వాళ్ల పని ఎంత సింపుల్ అవుతుంది. ఇలాంటి టూల్స్ ఇవ్వడం వల్లే డూప్లికేషన్ అనేది ఏదో పెద్ద కాన్సెప్ట్లా కాకుండా చాలా సింపుల్ అండ్ యాక్షనబుల్ ప్రాసెస్గా మారుతుంది. ఓకే, ఫౌండేషన్, సిస్టమ్, డూప్లికేషన్ అంతా బావుంది. ఇప్పుడు మనం పజిల్లో లాస్ట్ పీస్, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ దగ్గరకొచ్చాం. అదే మాస్టర్ మైండ్ సెట్. అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ని, అసలైన లీడర్షిప్ విజన్ని కలపడం. బిజినెస్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. దేన్నైతే మనం కొలవలేమో దాన్ని మనం పెంచలేం. సింపుల్. బరువు తగ్గాలనుకునేవాళ్లు రోజూ వేయింగ్ స్కేల్ ఎందుకు చూసుకుంటారు? ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి. అలాగే మన బిజినెస్లో కూడా నంబర్స్ మీద క్లారిటీ లేకపోతే మన ఎదుగుదల అనేది గాలిలో దీపం పెట్టినట్టే. అది ఎప్పటికీ నిలకడగా ఉండదు. ఈ ఫైనాన్షియల్ క్లారిటీ అనేది ఒక అలవాటు. ప్రతివారం మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ వారం నా ఇన్కమ్ ఎంత? నా ఇన్వెస్ట్మెంట్ ఎంత? నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఈ సింపుల్ చెక్లిస్ట్ మనకి జస్ట్ నంబర్స్ చెప్పడమే కాదు, మన బిజినెస్ షిప్ని ఏ డైరెక్షన్లో నడపాలనే క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ మనం చాలా సూక్ష్మమైన కానీ చాలా పవర్ఫుల్ డిఫరెన్స్ చూడొచ్చు. ఒక రిక్రూటర్ ఏం చేస్తాడు? నంబర్స్ మీద ఫోకస్ చేస్తాడు. ఒక లీడర్ ఏం చేస్తాడు? మనుషుల మీద ఫోకస్ చేస్తాడు. ఒక రిక్రూటర్ ఒక ప్లాన్ని అమ్ముతాడు. లీడర్ ఒక విజన్ని నిర్మిస్తాడు. మనం జాయినింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నామా,
లేక ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేస్తున్నామా? ఈ ఒక ప్రశ్నకు సమాధానం దొరికితే మనం రిక్రూటరా లేక లీడరా అనేది తెలిసిపోతుంది. ఇది ట్రాన్సాక్షన్స్ నుంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేసే జర్నీ. ఓకే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ అన్నింటినీ కలిపి ఒక సింపుల్ ఫార్ములాగా చూద్దాం. జస్ట్ ఒక మెంబర్గా ఉన్న స్థాయి నుంచి ఒక మాస్టర్గా మారడానికి కావలసిన ఫార్ములా ఇది. సో, ద మాస్టరీ ఫార్ములా: ఫస్ట్, బిజినెస్ మీద కంప్లీట్ అవగాహన, ప్లస్ ప్రతిరోజు యాక్షన్, ప్లస్ టీంలో డ్యూప్లికేషన్, ప్లస్ ఫైనాన్షియల్ క్లారిటీ, అండ్ వీటన్నింటినీ కలిపి ఉంచే లీడర్షిప్. ఇవన్నీ కలిస్తేనే మాస్టరీ. చూసారా, ప్రతిదీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయిందో? మరి ఈ మొత్తం జర్నీని ఒక్క మాటలో చెప్పాలంటే, లీడర్ ఫస్ట్, రిక్రూటర్ నెక్స్ట్. అంటే ముందు మనం లీడర్గా మారాలి, ఆ తరువాతే రిక్రూట్మెంట్ గురించి ఆలోచించాలి. ఈ ఒక్క మైండ్ సెట్ షిఫ్ట్ లాంగ్ టర్మ్ సక్సెస్కి, ఒక లాయల్ టీమ్ని క్రియేట్ చేయడానికి అస్సలైన కీ. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకరు కేవలం రిక్రూటర్గానే ఉండిపోవాలా, లేక ఒక నిజమైన లీడర్గా ఎదగాలా? ఈ జర్నీలో ఏ దారిని ఎంచుకోవాలనేది ఎవరి చేతుల్లోనే వాళ్లకుంది.